హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. ద రివ్యూ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. సినిమా మార్నింగ్ చూడడం అయితే జరిగింది, కానీ ఈ మూవీ చూసాక ఇంకో మూవీ కూడా చూసా. సో దీని రివ్యూ కలిపిద్దామని ఇంతవరకు ఆగా. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes. హానెస్ట్ గా చెప్తున్నా గాయ్స్, సినిమా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ కొట్టకుండా అలా సాగిపోతుంది 3 డిఫరెంట్ స్టోరీస్ తో. ఇంకా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ దెబ్బేస్తారేమో అనుకున్నా, బట్ ట్రాక్ తప్పలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఏంటి ఇంత వేగంగా అయిపోయిందా అనిపించింది. అంత బాగుంది సినిమా. అలా మిమ్మల్ని కూర్చోబెట్టేస్తుంది సెకండ్ హాఫ్ అయితే. అసలు మీకు టైమే తెలీదు, అంత ఫాస్ట్ గా అయిపోతుంది. రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల కంటే అయితే చాలా బాగుంటుంది. సినిమాకి పనికిరాని సీన్లు ఏం పెట్టకుండా స్టోరీలోనే అలాగే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. బాగుంటుంది గైస్ సినిమా అయితే. మీకు టైం వేస్ట్ అయితే అవ్వదు, పక్కాగా చెప్తున్నా, ఇది నా హామీ. నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఎందుకంటే రివ్యూస్ అన్ని ఆనెస్ట్ గా ఇస్తున్నా. మీరు నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, అన్ని వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అసలు స్టోరీ ఏంటంటే, కొరియర్ ద్వారా శ్రీనివాస్ గారికి న్యూటన్స్ థర్డ్ లా అనే బుక్ వస్తుంది. ఆ బుక్ ఆయన చదువుతూ ఉంటే అది 1990s లో స్టోరీ అని అర్థమవుతుంది. అయితే అది నిజంగానే జరిగిన కథని కూడా తెలుస్తుంది. అసలు ఆ స్టోరీ ఏంటి, ఏం జరిగింది, సుమంత్ గారి రోల్ ఏంటి అన్నదే ఈ స్టోరీ. టైటిల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అదే మనకి తిరిగి వస్తుంది. సినిమాలో కర్మ అనే పాయింట్ కూడా ఇన్వాల్వ్ చేశారు. నాకు టైటిల్ చూసినప్పుడే అర్థమైంది, అందుకే ఏముంటుందా అని వెళ్ళా. కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, బట్ డిసప్పాయింట్ అయితే చేయలేదు. కొద్దిగా క్లైమాక్స్ అంత వేగంగా ముగించేశారే అనే చిన్న డిసప్పాయింట్ అంతే, మిగతాదంతా బానే ఉంటుంది. సుమంత్ గారు అయితే ఆయన చెప్పే డైలాగ్ నార్మల్ గా ఉన్నా మనకి చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్ కూడా అందరూ బానే చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. మీరు ఎక్కడైనా డిసప్పాయింట్ అవుతారంటే అది క్లైమాక్స్ లో మాత్రమే. ఎందుకంటే ట్విస్టులు బాగున్నాయి, కానీ వాటిని రివీల్ చేయడమే ఫాస్ట్ గా చేస్తారు. అదే చిన్న డిసప్పాయింట్మెంట్ సినిమాకి. మిగతావన్నీ బాగున్నాయి. ఇది గైస్ న్యూటన్స్ థర్డ్ లా రివ్యూ. దీనికి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఒకవేళ మీరు సినిమా ఆల్రెడీ చూసేసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే గైస్, ఉంటా. టేక్ కేర్.